నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఎండిన వరి పంటలను బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఎండిన పంటలను చూసి ఆయన చలించిపోయి రైతులకు భరోసా కల్పించారు. అదేవిధంగా మంచిప్ప, మాసాని, బైరాపూరు పంప్ హౌస్ నుండి 3 ఎకరాల ఒక్క పైప్ లైన్ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తామని చెప్పిన మాటలు ఏమాయంటూ ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల పంటలను కాపాడుకునేందుకు ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన నీళ్లు సరిపోతలేవని, అదనంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వమే నీరందించి పంటలను కాపాడాలని ఆయన కోరారు. క్షేత్రస్థాయి అధికారులను పంపించి ఎండిన పంటలను అంచనా వేసి నష్టపరిహారం అందించాలని కోరారు. లేదంటే రైతులే రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారని ఆయన హెచ్చరించారు. ఇటు సిరికొండ తీసినా కానీ సిరికొండలో అన్ని గ్రామాలలో 100 ఎకరాలు పోయింది. ఇలా దర్పల్లిలో అన్ని గ్రామాలలో 1000 ఎకరాల దగ్గర వచ్చింది. ఇందల్బాయి పోతుంది. రేపు ఇంకో 15 రోజుల తర్వాత ఈ ప్రాంతంలో రైతులంతా రోడ్ల మీదకి వస్తారు. ఎవరు రాజకీయ నాయకులు అవసరం లేదు, రైతులే రోడ్ల మీదకి వచ్చి కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఇప్పుడు కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే నష్టపోయిండో రైతును ఆదుకోవడం కాదు, ఇప్పుడు ఇంకా కొంచెం పంట ఉంది, ఆ పంటను కాపాడేందుకు వాటర్ ట్యాంకులు ప్రభుత్వం దగ్గర ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఇంకా చాలా దగ్గర ఇది ఉన్నది. ఇరిగేషన్ పైప్ లైన్ ద్వారా ఏదైతే సాగునీరు కోసం మిషన్ భగీరథ వస్తుందో, మిగతాది వస్తుందో, రామడు ప్రాజెక్ట్ ఉందో, లేకపోతే బర్దీపూర్ దగ్గర ఇది ఉందో, కెనాల నుంచి నీళ్లు తీసుకొచ్చి ట్యాంకర్ల ద్వారా రైతును కాపాడాలి. ఇంకో 2-3 పంటలు ఇస్తే రైతు బతుకుతాడు, 2-3 తళ్ళు ఇస్తే రైతు బతుకుతాడు. కాబట్టి నేను మరొకసారి, ఎందుకంటే ఎమ్మెల్యే గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన పూర్తి అవగాహన రైతము. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు రూరల్ ప్రజల మీద గెలిపించినందుకు కక్ష కట్టిండా ఏందో నాకు అర్థమవుతలేదు. ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక్క ఇది లేదు, ఆయనకు అవగాహన లేదు, సమీక్ష చేయడు, కనీసం తెలిసిన వాళ్ళ మాట వినడు, అధికారులను బెదిరించడం, ఇంకేమేమో కార్యక్రమాలు చేసుకోవడం. నేను ఇవాళ చెప్తున్నా భూపతి రెడ్డి గారు, మీ మీద మాకు ఎలాంటి వ్యక్తిగత ఇది లేదు, కానీ రైతు పరిస్థితి ఇంత ఘోరం ఉంటే, 1000 ఎకరాలు ఎండకపోతుంటే మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నాను. ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చేందుకు తిరుగుతున్నారు కదా. రైతు ఈ రోజు గోస రైతు పంట ఎండకపోతే రైతు పంటను బిడ్డలాగా కాపాడుకుంటాడండి, బిడ్డలాగా చూస్తాడు చిన్నప్పటి నుంచి. ఆ పంట ఎండకపోతే ఇంట్లో ఎవరైనా ఏదైతుందో, చనిపోతే ఏ పరిస్థితి ఉంటో ఆ పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఎండకపోతుంటే ఆరోగ్యం రోజు క్షీణిస్తున్న కొడుకును బిడ్డను చూసుకున్నట్టు రైతు కళ్ళ ఎంపీ ధర్మ